జాక్ జస్ట్ ఇందాకే చూసొచ్చా. టు బి ఫ్రాంక్ అసలు ఈ మూవీ సిద్ధు తీయాల్సింది కాదు. సెకండ్ హాఫ్ లో అక్కడ టెర్రరిస్ట్ నుంచి ఇండియాకు ఒక పెద్ద థ్రెట్ ఉంటే ఇక్కడ వీళ్ళ రొమాన్స్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. నచ్చలేదు మామ నాకైతే. ఫస్ట్లీ ఈ స్టోరీ సిద్ధుకు అసలు సెట్ అవ్వలేదు. ఒక స్పై థ్రిల్లర్ ని ప్రాపర్ స్పై థ్రిల్లర్ గా తీయొచ్చు కదా. ఎందుకు లాస్ట్ మూవీ క్యారెక్టర్ ఇమేజ్ అండ్ కామెడీ టైమింగ్ ని ఈ మూవీ స్టోరీ మీద రుద్దడం. నాకైతే టిల్లునే ఈ మూవీలో ఉన్నట్టు అనిపించింది. క్యారెక్టర్ లో కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. వైష్ణవి క్యారెక్టర్ అయితే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిన్ ఉండాలి, ఒక 2-3 రొమాంటిక్ సీన్స్ ఉండాలి, ఒక 2-3 కిస్సింగ్ సీన్స్ ఉండాలి కాబట్టి హీరోయిన్ ఉంది. కానీ 0% ఇంపార్టెన్స్. కామెడీ కూడా ఏం లేదు. సిద్ధు బయటికి రావాలి మామ. టిల్లు క్యారెక్టర్ నుంచి బయటికి రావాలి. సేమ్ టు సేమ్ ఇదే మన కొండన్న కూడా జరిగింది. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన నెక్స్ట్ మూవీస్ అన్ని సేమ్ ఒకేలా ఉండేవి. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈ జాక్ మూవీలో ఇంటర్వెల్ కి ముందు ఒక అమ్మ సెంటిమెంట్ సీన్ ఉంటది. అది చూశాక ఇక మూవీ డ్రాస్టిక్ టర్న్ తీసుకుంటది అనిపించింది. బట్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో సేమ్ అదే రొటీన్ రుద్దుడు. నేను చెప్తున్నది అబద్ధం అనుకుంటే వెళ్ళి మీరే చూడండి మామ, మీకే అర్థమవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరోకి చిన్నప్పటి నుంచి లైఫ్ లో ఏం అవ్వాలి, ఏం సాధించాలనే క్లారిటీ ఉండదు. నా కొడుకు పెద్దయ్యాక ఏమవుతాడో అని వాళ్ళ ఫాదర్ ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. పెద్దయ్యాక ఒక రా ఏజెంట్ గా జాబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చి సెలెక్ట్ అవ్వకముందే సీక్రెట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాడు. సో ఇప్పుడు లాస్ట్ కి మన హీరో లైఫ్ లో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. టు బీ ఫ్రాంక్ నాకైతే అసలు సీరియస్నెస్ కనిపించలేదు మామ. ఈ రొటీన్ రుద్దుడేంటో నాకు అసలు అర్థం కాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా స్టోరీకి జస్టిస్ చేసి మూవీస్ తీయలేరా, ఫ్లాప్ అవుతుందని భయమా? ఎందుకు మంచి ప్లాట్ ఉన్న మూవీస్ ని ఇలా వేస్ట్ చేస్తున్నారు అనిపించింది. నిజం చెప్పాలంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది మామ. ఒక రాయిని శిల్పంగా చెక్కలేని కళాకారుడి తప్పు అనే పాయింట్ చాలా బాగుంది. యూనివర్సల్ అపీల్ ఉన్న పాయింట్ ని ఇలా కామెడీ, లవ్ సాంగ్స్, అన్నెసెసరీ టిల్లు బీజంతో రుద్ది రాడ్ దింపారు. ఐఎమ్ రియలీ సారీ ఇలా అంటున్నందుకు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నా. నా వరకు ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఫిల్మ్ అమ్మ. అట్లీస్ట్ ఆ స్పై ఎలిమెంట్స్ అయినా బాగున్నాయంటే నో, ఇంట్రెస్టింగ్ గా అస్సలు లేదు. ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అనుకున్న ప్రతిసారి హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. ఇక ఆయిపాయిల్ అదే ఇంకా రొటీన్ రుద్దుడు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50%. జస్ట్ ఫర్ టైం పాస్. మీకు అసలు ఏం వర్క్స్ లేకపోతే 200 వేస్ట్ చేయాలనుకుంటే ఎవరికైనా బిర్యానీ కొనివ్వండి. అది కూడా మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఈ మూవీకి వెళ్ళండి. సో ఇది గైస్ జాక్ మూవీ రివ్యూ జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి మాలాంటి చిన్న ఛానల్స్ ని సపోర్ట్ చేయండి. Thank you so much for watching. Meet you in the next video. Bye bye. Jai Hind.